నేను మర్డర్ చేసి వచ్చినా కానీ బొత్స సత్యనారాయణ కాపాడుతాడు. ఆఖరికి నేను మర్డర్ చేసినా కానీ క్షమిస్తాడేమో. ఆయన పేరు బొత్స. తెలిసి రూపాయి అయిపోతే 2 రూపాయలు చేస్తే ఎట్లుంటదని. కానీ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఎందుకు మీరు గోవిందరావు అందరవాడ సినిమా ముందు హీరో గారు ఫోన్ చేశాడు, ముందు హ్యాపీగా సినిమా రిలీజ్ అయ్యి మన డబ్బులను తర్వాత చూసుకుందాం. 30 ఏళ్ల కుర్రాడుకున్న క్యారెక్టర్ అటు ఇటుగా అదే వయసు ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్, ఆయనలో ఆ క్యారెక్టర్ మీకు కనిపించలేదు? ఆయన చేశారు అనుకోండి సార్, ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చి ఆయన చేశారు. సో జూనియర్ ఎన్టీఆర్ కి నాకు తగాదా వచ్చిందని చెప్పి సార్ ఓకే, మళ్ళీ తర్వాత అన్ని అయిపోయినాయి. తర్వాత ఎన్టీఆర్ ఆయన కరెక్ట్ అని చెప్పాము, ఆయనకి ఆయన ఫ్యాన్స్ సారీ చెప్పాను. సినిమా అప్పుడు అదేది ఆడియో త్రివిక్రమ్ గాడు రావద్దన్నాడంట, వాడు డౌన్ అవుతానని. అందరూ అరవండి బండ్లన్నీ ఎక్కడ అంటే నేను వచ్చేస్తాను. నిజంగా అది మీ ఆడియో నేను అది నాదే. అందరూ కూడా వేదిక నుంచి బండ్లన్నా అది కాదు నాది. త్రివిక్రమ్ అన్నా కదా, అది నాదే. అది రైట్ గారు చెప్పారు, సారీ చెప్పి. ఒక రైటర్తో పని చేశాను నేను. ఏడుపు వచ్చేది, అమ్మ ఈడితో సినిమా తీస్తున్నాను నేను దాని ఫీల్ అయ్యాను. నైట్ అయితే ముందు దాకా డైరెక్షన్ రాస్తారు, షార్ట్ చెప్పి సాయంత్రం ఏం ముందాగా ఆలోచిస్తుంటాం. కృష్ణవంశీని అక్కడక్కడ ఎందుకు పరుషంగా మాట్లాడే అతని గురించి ఇంకేం సార్ కబుర్లు, వేరే టాపిక్ మాట. అధికారం రాకపోతే రండి, 7 o'clock బ్లేడ్ తీసుకోండి, గొంతుకు వస్తుంటాం మీ ముందు. ఇట్లా ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం, కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది.